ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. నౌ దిస్ ఐ సే and testify in the Lord that you must no longer walk as the Gentiles do in the futility of their minds. Ephesians chapter 4 verse 17. ఈ రోజుకు గాను మహాశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలముగా ఉన్న మనము దేవునికి వ్యతిరేకముగా నడుచుకోవద్దు. అన్యజనులు నడుస్తున్నట్లు వారి ధోరణిలో జీవించవద్దు. మనము నూతనమైన వారము, నూతన ఆలోచనలతోనే మనం జీవించాలి. జీవము కలిగిన దేవుని బిడ్డలముగానే మనము జీవించాలి. చాలా సార్లు అన్యజనులు అనగానే మనలో మెదిలే ఆలోచన ఏమిటి అంటే, వారి వలె ఆచారాలు చేయొద్దు, వారి వలె వాటిని వీటిని పాటించొద్దు, వారి వలె అక్కడ ఇక్కడ తినొద్దు, ఈ రూల్స్ గుర్తుకొస్తాయి, ఇవి చెయ్యొద్దు అనుకుంటారు. అలా చేయకపోతే చాలులే అనే భావనలోనికి వస్తారు. కానీ అవి మాత్రమే కాదు, మనము వీటిని చేయనంత మాత్రాన, వారి ఆచారాలు పాటించనంత మాత్రాన మనము దేవుడు చెప్పినట్లు జీవిస్తున్నట్లు కాదు. అవునండి, మీరు విన్నది నిజమే. కేవలం ఆచార వ్యవహారములను గూర్చి మాత్రమే కాదు, మన ఆలోచన విధానము కూడా మార్చుకోవాలి. నాకు తెలిసిన ఒక సహోదరి భక్తి జీవితంలో ఎంతో నిష్టగా ఉంటుంది. ఎక్కడా ఏమీ తినదు, అన్యుల వలె ఏ ఆచారాలు పాటించదు, వారాలతో వజ్రాలతో సంబంధం లేదు, నిత్యము ప్రార్థన చేస్తూ జీవిస్తుంది, మంచి విశ్వాసముతో కొనసాగుతుంది. కానీ చిన్న సమస్య, చిన్న అనారోగ్యం వస్తే, ఓటమి ఎదురైతే, కుటుంబంలో సమస్యలు వస్తే వెంటనే ఢీలా పడిపోతుంది, భయముతో కలవరముతో ఉంటుంది. ఇక జీవితం అంతా అయిపోయినట్లే ఫీల్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి నడవడిక, ఇలాంటి ఆలోచన ఎవరిదండి? అన్యజనులది కాదా? వారు భయపడినట్లే భయపడితే, వారు బాధపడినట్లే బాధపడితే, ఏదైనా చిన్న సమస్య రాగానే కృంగిపోతే, ఇంకా లైఫ్ లేదు, అంతా అయిపోయింది అన్నట్లు జీవిస్తే వారికి మనకు తేడా ఏముంటుంది? అంత భక్తి చేసి, అంత నిష్ట పాటించి ఉపయోగం ఏముంటుంది? వారు అంతే చేస్తారు, వారు అలానే జీవిస్తారు. మనము నిజ దేవుణ్ణి నమ్మి, సర్వశక్తుని విశ్వసించి, బలమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము అలాగే రియాక్ట్ అయితే వారి వలె నడుచుకున్నట్లు కదా, వారి వలె మన యొక్క జీవితం కొనసాగుతున్నట్లే కదా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, మీరు ఎలా నడుచుకుంటున్నారు? ఏ విధమైన ఆలోచన విధానం మీలో ఉంది? ఒక్కసారి పరీక్షించుకోండి. ఇంకా తాత ముత్తాతల నుండి వచ్చిన పాత పోకడలనే ఆచరిస్తున్నారా? ఒక ఆలోచన లేక ఎటువంటి పర్పస్ లేకుండా, జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నావా? దేవునికి నీ జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది అని తెలుసుకోకుండా ఇష్టానుసారమైన ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులు నీవు కలిగి ఉన్నావా? ఆడవారు ఇంట్లో నుండి కదలొద్దు, జాబు చేయొద్దు, ఇది అపవిత్రమైనది, అది అపవిత్రమైనది అని అంటున్నావా? ఈ ఉద్యోగమే చెయ్యాలి, ఇంకొక ఉద్యోగం చెయ్యొద్దు అని ఒక మోసాలోనే బ్రతుకుతున్నావా? నీవు అన్యులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు. వారి వలె నిరాశలోనికి వెళ్ళొద్దు. వారి వలె నిస్సహాయమైన వ్యక్తిని అని అంగీకరించవద్దు. వారి వలె ఈ వ్యాధి నుండి విడుదల రాదు, ఈ రోగం తగ్గదు, ఈ అప్పులు పోవు అని భయపడుతున్నావా? భయపడకు. ఇక నుండైనా వారి వలె నడవడం మానివై. ఎందుకంటే నీవు నమ్మిన యేసయ్య ఏదైనా చేయగలడు, ఎలాంటి పరిస్థితినైనా సరే మార్చగలడు. లోకముతో, అందులోని రిపోర్ట్స్ తో, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ తో, నీ చదువుతో ఆయనకు సంబంధం లేదు. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. నీవు అయోమయంలో ఉండడానికి, ఓటమిలో ఉండడానికి, నీవు నిస్సహాయమైన వ్యక్తిని అని నిన్ను నీవే పరిగణించుకోవడానికి ఆయన అస్సలు ఒప్పుకోడు. ఆయన దృష్టిలో నీవు విలువైన వ్యక్తివి. ఆయన దృష్టిలో నీవు బలమైన
బలమైన వ్యక్తివి. నీ జీవితం ఆయన మార్చగలడు. నీ బలహీనత, నీ అనారోగ్యము, నీ అప్పులు అన్ని ఆయన తొలగించగలడు. కాబట్టి ఈ రోజు నుండి నీవు మారాలి, నీ మాటలు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. కేవలం చెప్పేవానిగా కాదు గాని చేసేవానిగా ఉండాలి. నీ గురి చిన్న వాటిపైన కాదు, పెద్ద వాటిపైన ఉండాలి. నీ విశ్వాసము నిన్ను అన్యుల ఆలోచనలతో నింపవద్దు. నీవు నూతనమైనటువంటి వ్యక్తివి. ఇక నుండి నీవు దేవుని బిడ్డగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఉన్నతుడవు, సర్వోన్నతుడు, ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు ప్రభా, నీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అవును ప్రభా, మా జీవితం పట్ల మీకు ఒక గొప్ప ప్రణాళిక ఉందని నా తండ్రి. అవునయ్యా, మరి తండ్రి, ఒక పర్పస్ తో మేము జీవించాలని ప్రభా, జ్ఞానము లేని వారుగా మేము ఉండొద్దని, ఆచారాలు వ్యవహారాలే కాదు గాని ప్రభా, వాటన్నిటి నుంచి తండ్రి అయ్యా మమ్మల్ని విడిపించిన దేవుడో ప్రభా. మరి వాటిని చూసి చిన్న కృంగుదలను చూసి, చిన్న అనారోగ్య సమస్యను చూసి మేము భయపడకుండా, బెదురు చెందకుండా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్నటువంటి విశ్వాసముతో మేము ముందుకు వెళ్ళాలని అయ్యా వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా నా తండ్రి, నీవు మమ్మల్ని ప్రోత్సహించిన విధానము గొప్పది నా ప్రభ. అవును తండ్రి, మీ యొక్క మాటలు మాకు ఆదరణ ఇచ్చాయి. మీ మాటలు మాకు తండ్రి ప్రోత్సాహమునిచ్చాయి తండ్రి. అందును బట్టి మీకు వందనములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వ్యాధి బాధలతో కృంగిపోతూ నలిగిపోతున్నారో అయ్యా, కన్నీరు కారుస్తూ దుఃఖముతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో నా తండ్రి, ప్రతి బిడ్డను ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, లేవనెత్తండి, ధైర్యపరచండి నా తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. స్వస్థపరిచే దేవుడవు నీవే. నీ వైపు చూస్తున్న వారిని ఏ నాడు కూడా సిగ్గుపరచనంటున్నావు తండ్రి. అయ్యా మరి తండ్రి, వ్యాధి గల బిడ్డలను, బలహీనులను మీరు బలపరచండి. ఏ రోగమున్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా ప్రభ, యేసు నామములో ఆ రోగమును కొట్టివేయండి. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో తీసివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచండి. కుటుంబ సమస్యలను యేసు నామములో గద్దించండి నా ప్రభ. అవును తండ్రి, కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. మీకు లోబడి కుటుంబముగా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని అయ్యా మీరు దీవించండి. అదే విధంగా నా ప్రభ, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డల ఆలోచనలను మీరు సఫలము చేయండి. ఉన్నతమైన చదువుల విషయంలో, ఉద్యోగం విషయంలో అయ్యా మరి తండ్రి, ఏ ఆలోచన కలిగి ఉన్నారో వారి ఆలోచనలన్నిటిని సఫలము చేయండి తండ్రి. అయ్యా ముఖ్యంగా ప్రభ, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రభ. అదే విధంగా నా ప్రభ అయా మరి తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి, సమాధాన దేశముగా ఆశీర్వదించండి అయా. అధికారులకు మీరు తోడై ఉండండి, సమయోచితమైన జ్ఞానమును వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభ, ఎందరైతే బిడ్డలు ఈ రోజు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి వివాహ విషయంలో కార్యములు జరిగించండి. అదే విధంగా సంతానము లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో తండ్రి అయ్యా మరి తండ్రి, మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ, నడవలేక, చూడలేక, మాట్లాడలేక ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభ, వారిని మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. కూలి పని చేసుకున్న వారిని దీవించండి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. నష్టాల వైపున ఉన్నటువంటి బిడ్డలను తండ్రి లాభకరంగా వారి స్థితిని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఎండిపోయిన ఎముకలు సైతము జీవాన్ని పోసిన దేవుడవు తండ్రి అయ్యా. బిడ్డలు ఆశల్లో మీరు చిగురింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, రక్షణ లేని ప్రతి బిడ్డకు కూడా రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి అయ్యా. మీ సువార్తకు లోబడక ఉన్నటువంటి బిడ్డలను తండ్రి అయ్యా, మీ యొక్క సువార్తకు లోబడే బిడ్డలుగా తండ్రి మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా. సువార్తికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని దీవించండి, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను విస్తరింప చేయండి, సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ, ఎందరైతే బిడ్డలు దుఃఖముతో ఉన్నారో ఆ దుఃఖమును కొట్టివేసిన
సాక్ష్యముగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున గుండె చెదిరిన స్థితిలో ఉన్నారో అయ్యా వారిని తండ్రి బాగు చేయువాడవు నీవే, వారి గాయములు కట్టువాడవు నీవే. మీరే ప్రతి ఒక్కరికి సహాయములు చేయమని వేడుకుంటూ అయ్యా మరి తండ్రి, అనాథలను అభాగ్యులను ఆదుకోనండి, వృద్ధులను మీరు బలపరచండి, ధైర్యపరచండి. ఒంటరిగా ఉన్న వారిని 1000 మంది చేస్తానంటున్నావు ప్రభా. అట్టి బలాన్ని శక్తిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.